ఎక్కడికి వెళ్తున్నావు నరసింహ? ఆఫ్టర్నూన్ వాక్. వీక్లీ ఎన్ని డేస్ చేస్తావే? ఇయర్లీ ఎన్ని డేస్ చేస్తామని అడగాలంట నరసింహని. సో ఇవాళ అయితే ఫ్రైడే అనమాట, మాకు ట్రాష్ డే. సో అందుకని చెప్పి మా కమ్యూనిటీ అంతా అక్కడక్కడ ట్రాష్ బిన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే జస్ట్ అలా అలా వెళ్తున్నాము. ఈ వీక్ బాగుంది వెదర్. ఇవాళ వాటర్ డే ఉన్నట్టు ఇక్కడ ట్రాష్ డే అట్లా ఉంటుంది. ఇండియాలో వాటర్ డే ఉంటుంది కదా, ఆల్టర్నేట్ వాటర్ వచ్చే డే. ఓకే, మంజీరా వాటర్. ఇక్కడ వీక్లీ ఇండియాలో ట్రాష్ కూడా వస్తాడే. ట్రాష్ ఎవ్రీడే వస్తాడు అక్కడ. ఓకే, ఇండియాలో ట్రాష్ ఎవ్రీడే వస్తాడంటే ఇక్కడ మనకేమో ట్రాష్ డే ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇందాక వెల్కమ్ చెప్పకుండానే మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేసాను కదా. ఏం లేదండి, ఇవాళ కొద్దిగా వెదర్ బాగుందని చెప్పి మధ్యాహ్నం అట్లా బయటికి వెళ్ళాము. సాయంత్రం ఏమో చూస్తున్నారు కదా, బయటకంటే ఎక్కడికో కాదులేండి, జస్ట్ అలా కమ్యూనిటీలో ఒక 15-20 మినిట్స్ అట్లా వాక్ చేసేసి వచ్చేసాము. ఇప్పుడేమో సాయంత్రం ఇంకా విరాట్ స్కూల్ నుంచి వచ్చాక చూశాడు కదా, మంచిగా అందరు ఒకరేమో స్కూటరు, ఒకరేమో బైసైకిల్, ఒకరేమో జీప్ అనమాట. ముగ్గురు పిల్లలు కలిసి ఇలా ఇక్కడ మొత్తం ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళ ముగ్గురే కాదులేండి, చాలా మంది ఇంకా మంచిగా ఆడుకున్నారు. విరాట్ ఇలా బైక్, సైకిల్ ఇవి చేసేటప్పుడు మేము మా లైన్లోనే అలా అలా తిరుగుతూ ఉంటాం అనమాట. చూడండి, మా పిల్లలు హెల్ప్ కూడా చేస్తారు మంచిగా. సమ్మర్ వస్తుంటే మొక్కలకి, అమ్మలకి హెల్ప్. మా మొగుళ్ళ కంటే మా పిల్లలే బెస్ట్. అవునా కదా దేవి, ఒప్పుకుంటావా లేదా? అవును. బయట ఆడుకోవడం అయిపోయి ఇంట్లోకి వచ్చాక ఇక విరాట్ నేను కలిసి కాసేపు కూర్చొని ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎస్పెషల్లీ ఇంకా అంటే మామూలుగా కూడా ఇలాగే స్పెండ్ చేస్తూ ఉంటాము. ఇంకా వీకెండ్ వస్తే ఇక మొత్తం ఇలాగే కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. వీక్ మొత్తం ఆల్మోస్ట్ అంటే ప్రతిరోజు కూడా చెప్తాడు, బట్ ఇక వీకెండ్ అయితే ఇక ఆ వీక్లో మొత్తం వాడికి ఏమేమి గుర్తొస్తాయి అన్నీ చెప్తాడు అనమాట. అమ్మ అది, అమ్మ ఇది, అమ్మ యు డూ దాట్, యు డూ దిస్ అన్నట్టు ఇక ప్రతిదీ స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా కూర్చొని ఒక మంచిగా ఒక మూవీ కూడా చూస్తాం అనుకోండి. ఏంట్రా అమ్మా? ఏంటి కన్నయ్య? Nothing, but actually Steven, I'm a playboy. నాన్న ఎక్కడికో రెడీ అయ్యాడురా. ఎక్కడికి నరసింహ? పార్టీకి. వీకెండ్ వస్తే మా ఆయనకు పార్టీలండి, అసలు దొరకడు ఇంట్లో. ఫ్యామిలీ టైం ఉండదు, ఏముండదు. వీకెండ్ వస్తే ఫ్యామిలీ టైం ఉండదు, పార్టీస్. ఫ్రైడే, సాటర్డే, సండే అంతా మా ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలండి మేము. ఇప్పుడైతే నేను మీకు ఒక చుడువా స్నాక్ చూపెడతాను పదండి. అదే మనం అటుకులతో చేస్తాం లేదా కార్న్ఫ్లెక్స్తో చేస్తాం కదా, అలాంటి చుడువా ఒకటి చూపెడతాను. మామూలుగా ఇలా మంచిగా తినడానికి అన్నట్టు ఈవినింగ్ పూట స్నాక్ లాగా అలా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే కొద్దిగా ఇప్పుడు ఏంటంటే ఆయిల్ మరీ ఎక్కువ కాగనివ్వలేదు. ఎక్కువ కాగితే పల్లీలు ఊడికే మాడిపోతాయి కదా, అలా కాకుండా కొంచెం సిమ్లో, అంటే మరీ హైలో కాదు మరీ సిమ్లో కాదు, దీనికి కొంచెం డీప్ ఫ్రై ఆయిలే కావాలండి. ఎందుకంటే ఇవన్నీ లైక్ కార్న్ఫ్లెక్స్ అవన్నీ వేగాలి కదా, అందుకని చెప్పి. కాకపోతే ఒక ఈజీ టిప్ అనమాట, స్ట్రైనర్ పెట్టాను చూసుంటే కనుక మీరు. ఈ స్ట్రైనర్ ఇలా పెట్టేసి దాంట్లో పల్లీలు వేసాను, సో దట్ తీయడం ఈజీ అవుతుందని, అంతే తప్పితే అంతకు మించి ఏం లేదు ఇక్కడ. పల్లీలు ఎగిపోయి తీసిన తర్వాత మళ్ళీ దాంట్లోనే పుట్నాలు వేసాను, చూస్తున్నారు కదా. పుట్నాలు వేసేసి అవి కూడా కొంచెం అంటే మరీ ఇట్లా బ్రౌన్గా అయిపోయేలా కాదు కానీ కొద్దిగా ఏగిపోయేలాగా ఉంచుతున్నాను అనమాట. ఏగిపోయిన తర్వాత అవి కూడా ఇప్పుడు తీసేస్తాను. ఈ పల్లీలు ఆ పుట్నాలు రెండు కలిపి విడిగా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను అనమాట. వేగిపోయినట్టు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇవి కూడా ఎగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే కార్న్ఫ్లెక్స్ కొద్దిగా చూడండి స్ట్రైనర్లోనే వేస్తున్నాను, ఎందుకంటే మనకు తీయడం ఈజీ ఉంటుందని, అంతే ఇక్కడ టిప్ ఇది మాత్రం. మీరు లేదంటే డైరెక్ట్ ఆయిల్లో వేసి గరిటెతో తీస్తానంటే లైక్ మీ కంఫర్ట్ అది. నేనైతే స్ట్రైనర్లో చూస్తున్నారు కదా, ఈజీగా ఈక్వల్గా కాలుతాయి మనకు తొందరగా. లేదంటే ఏమవుతుందంటే మనం ఫస్ట్ బ్యాచ్ ఇలా తీస్తూ ఉండే లోపల వెనకాల ఇంకా మిగిలిపోయినవన్నీ మాడిపోతాయి కదా, అలా కాకుండా ఇలా ఈజీ ఉంటుందని చెప్పి ఇలా కార్న్ఫ్లెక్స్ అన్నీ చాలా అంటే కొంచెం మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్నీ
వేయించుకుంటున్నాను. కొద్దిగా కార్న్ఫ్లెక్స్ ఏంటంటే అవి పెద్దగా ఇలా ఆయిల్ వేయంగానే ఇట్లా అవుతాయి కదా అప్పడాల్లాగా వడియాల్లాగా, అవి కూడా తీసేసి బౌల్లోకి వేసి వేరే బౌల్లో ఆ పల్లీలు పుట్నాలు ఉన్న బౌల్లో వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొన్ని అటుకులు కూడా వేసాను చూడండి. ఆ అటుకుల్ని కూడా ఇట్లా మంచిగా ఈక్వల్గా కలిసేలాగా కలిపేసుకొని వాటిని కూడా ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. సేమ్ బౌల్లోకి అన్నీ ఒకే బౌల్లోకి వేసేస్తున్నాను అనమాట. ఇదేంటంటే చుడ్వా. మీరు ఇలా చేస్తే ఏంటంటే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. మనకి ఎంత ఆయిల్ కావాలో అంతే సరిపోతుంది. చిన్న బౌల్లో ఆయిల్ తీసుకున్నాను, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఏంటంటే ఎల్లుల్లిపాయ కరేపాకు వేస్తున్నాను అనమాట. చూడండి, ఎల్లుల్లిపాయ కరేపాకు వేసాం. మీకు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఆప్షనల్. నేనేంటంటే ఇవాళ కారపొడి అంటే కారం వేద్దాం అనుకున్నాను, పచ్చికారము, అందుకని చెప్పి పచ్చిమిర్చి వేయలేదు. మీరు అదే కనుక పచ్చిమిర్చి వేస్తే అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది. సో ఎల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కూడా ఇందులోనే స్ట్రైనర్లోనే వేసాను, చెప్తున్నాను కదా అన్నీ. ఇది ఎంత అంటే కొంచెం మన డీప్ ఫ్రై ఆయిల్ పడేయాల్సి వస్తుంది కదండి, అలా పడేసేటప్పుడు ఎక్కువ తీసుకొని పడేసే బదులు ఇలా కొద్దిగా చేసుకుంటే మనకే మంచిది కదా అన్నట్టు. సో ఇప్పుడు ఆ మిక్చర్ అంతా చూస్తున్నారు కదా, అన్నీ ఒక్కొక్కటి వేసాను కదా. దాంట్లో కింద ఏంటి పల్లీలు ఉన్నాయి, పుట్నాలు ఉన్నాయి, పైన కార్న్ఫ్లెక్స్ ఉంది, దానిపైన అటుకులు, దానిపైన ఈ ఎల్లిపాయ కరివేపాకు వేయించింది, దానిపైన ఉప్పు పసుపు కారం మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేస్తున్నాను అనమాట. అవి వేసేసి మంచిగా మిక్స్ అయ్యేలా కింద నుంచి పైకి నీట్గా కలిపేలాగా కలుపుతున్నాను. కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకోండి, ఎందుకంటే నేను చిన్న మిస్టేక్ చేసా. మరీ ఉప్పుగా అయితే ఏం లేవులే, కానీ నావి కొంచెం లైట్గా అంటే అక్కడక్కడ కలవని దగ్గర కొద్దిగా తగిలినట్టు అనిపించింది. మీరు మాత్రం కొద్దిగా చూసుకొని వేసుకోండి సాల్ట్. మీరు అనుకుంటారేమో ఇదంతా డీప్ ఫ్రై అని, కానీ డీప్ ఫ్రై అనండి, నేను ఒప్పుకుంటాను. కాకపోతే మన పిల్లలు బయట కొనుక్కునే ఆ లేస్ ఈ చిప్స్ ఇవన్నీ వాళ్ళు ఇంకెట్లా చేశారో దాంతో కంపేర్ చేస్తే మన ఇంట్లో ఫ్రెష్ ఆయిల్ పెట్టుకొని అన్నీ ఇంట్లో వేయించుకొని పిల్లలకి ఇలా స్నాక్ లాగా మిక్స్ చేసి ఇస్తే వాళ్ళు కొంచెం తిన్నా మనకు మంచిగా అనిపిస్తుంది కదండి. అది ఎన్నో ఆయిల్స్లో ఏం ఆయిల్ వేశారో ఏమో, ఎన్ని బ్యాచెస్ వేయించారో తెలీదు. దాంతో కంపేర్ చేస్తే ఇంట్లో చేసే ఏ స్నాక్ అయినా హెల్దీయే అని నా ఫీలింగ్. పిల్లలనే కాదు మనం కూడా కొద్దిగా తిన్నా మనకు కూడా ఇప్పుడు ఈవినింగ్ పూట అట్లా ఊరికే నోట్లో వేసుకొని తిన్నా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అలా అయితే నా స్నాక్ కంప్లీట్ అయింది. మంచిగా తిన్నాము, మంచిగా ఉండే కూడా టేస్ట్. కొంచెం లైట్గా సాల్ట్గా ఎక్కువ అనిపించింది, కానీ మీరు చూసుకొని వేసుకోండి, అందుకని అంత క్లియర్గా చెప్తున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ విరాట్కి బాక్స్కి చపాతీ అది చేస్తున్నాను. మార్నింగ్స్ యాజ్ యూజువల్ ఉండే హెక్టిక్ ఉంటూనే ఉంటుంది కదండి. ఇంకా పిల్లల బాక్స్ ఇవాళ కర్రీ వచ్చేసి క్యాబేజ్ కర్రీ చేశాను అనమాట. సో క్యాబేజ్ కర్రీ విత్ చపాతీ పెడుతున్నాను విరాట్ బాక్స్. ఇక ప్రతి డే రొటీన్ ఉండేదే ఉంటుంది. సో చూసారు కదా, ఇవాళ మా వంట అయితే చపాతీ మంచిగా అన్ని సైడ్స్ కాలిపోయింది. ఇప్పుడు విరాట్కి అయితే బాక్స్ పెట్టేస్తున్నాను చూడండి. ఇవాళ విరాట్కి పెట్టిన బాక్స్ ఏంటంటే ఒక చపాతీ పెట్టి క్యాబేజ్ కర్రీ పెట్టాను. ఇంకా మీకు చూపెట్టాను కదా స్నాక్స్, అవే చుడువా కార్న్ఫ్లెక్స్ చుడువా అది పెట్టాను. ఇంకా జాంకాయ పెట్టాను, ఇంకో స్నాక్, 2 స్నాక్స్, ఒక వాటర్ బాటిల్ అనమాట. అది ఇచ్చేస్తాను విరాట్కి. ఇంక ఈ మధ్య విరాట్కి సెల్ఫ్ తినడం నేర్పిస్తున్నానండి. ఇప్పుడు నేనే ఫీడ్ చేస్తూ ఉండేదాన్ని చేతితోటి, కానీ సెల్ఫ్ తినాలని నేర్పించాను కదా, అదే ఇక ట్రైన్ చేస్తున్నాను అనమాట. సో హోప్ఫుల్లీ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. మొత్తానికైతే వాడికి ఫుడ్ పెట్టేశాను. వాడు తింటూ ఉంటే ఈ లోపల నేను వాషింగ్ మిషన్ ఆన్ చేద్దామని చెప్పి వచ్చా అనమాట. బట్టలు వాష్ చేయాలండి, చాలా బట్టలు ఉండిపోయాయి, అందుకని చెప్పి వాటిని వాష్కి వేసాను లోడ్. ఇందాక వాడికి స్నానంకి వెళ్ళే ముందు. ఇప్పుడు అవి అయిపోతే ఇంకో లోడ్ డ్రయర్లో వేస్తున్నాను అనమాట. వాష్ అయిపోయిన లోడ్ని తీసుకొచ్చి ఇప్పుడు డ్రయర్లో వేస్తున్నాను. ఇవన్నీ కామన్గా ఉండే పనులేనండి, ఎంత చేసినా తీరవంటారు చూసారా, అలా ఉంటుంది మన పనులు బోలెడు, ఒక్కటే, అది మనమే ఇంకా చేసుకోవాల్సిందే కదా. ఇంకా విరాట్ స్కూల్ నుంచి వచ్చాక ఆ రోజు విరాట్కి కరాటే క్లాస్ ఉండే అనమాట, టేకుండు. చెప్తున్నాను కదా, ఈ మధ్య వాడే జాయిన్ అయిన క్లాస్ అనమాట. ఫుల్ ఇంట్రెస్టెడ్గా కూడా చేస్తున్నాడు లేండి. సో టేకుండుకి తీసుకొస్తే అక్కడ మంచిగా చేసుకుంటూ ఉన్నాడు. అది జస్ట్ చిన్న క్లిప్ తీశాను, మా మమ్మీ వాళ్ళు కూడా చూస్తారు కదా అన్నట్టు, అంతే. అసలు మార్నింగ్ లేస్తే ఎన్ని పనులు చేస్తామోనండి. పొద్దున లేచి వంట చూస్తున్నారు కదా, చపాతీ చేశాను, కూర వండాను, మళ్ళీ రైస్ చేస్తాము, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఆఫీస్ అయిపోతుంది. ఆఫీస్ అయిపోయాక మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి, వాషింగ్, బంట్లు, బట్టలు, ఇలాంటివన్నీ, మళ్ళీ పిల్లల క్లాసులు, మళ్ళీ మధ్యలో గ్రాసరీ. ఇప్పుడు టేకుండు పక్కనే ఏంటంటే అప్నా బజార్ ఉంటుందన్నమాట. సో గ్రాసరీ కూడా అయిపోయాయంటే ఏం లేదు, అలసందలు ఒక్కటి కావాల్సి వచ్చి ఉండే, వాటి కోసం అని చెప్పి వచ్చాను.
వస్తే విరాట్ ఏదో టాయ్ చూసి నాకు కావాలమ్మా అన్నాడు. ఫైనల్గా నేను ఇప్పిలేదులేండి, బాగా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు, అంత పెట్టడం వేస్ట్ అనిపించింది ఆ టాయ్కి. ఇంకా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తే హీ వాజ్ లైక్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడు కానీ బట్ ఓకే వచ్చాడు ఇంకా ఫైనల్గా. సరే నాకు కావాల్సిన గ్రాసరీ అవన్నీ ఇంకా అంటే పెద్దగా చెప్తున్నాను కదా, ఓన్లీ అలసందలు కావాలి, అలసందలు ఇంకా కొత్తిమీర అట్లా 2-3 రకాల ఐటమ్స్ కావాల్సి ఉండే ఆ 2-3 రకాలు పిక్ చేసుకొని ఇంకా క్లాస్ కూడా అయిపోయింది కదా, ఇంకా విరాట్ని తీసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంక ఇలాగే ఉంటుందండి, ఫుల్ బిజీగా ఎంత చేసినా పని తీరదు అంటారు చూసారా, అట్లా ఉంటూనే ఉంటుంది అనమాట. ఇంకా అది కామన్గా నేననే కాదులేండి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇదే నడుస్తూ ఉంటుంది. ఇక మధ్యలో కొద్దిగా మేము ఎంజాయ్ కూడా చేస్తూ ఉంటాం అనుకోండి, అది కూడా మీరు చూస్తూనే ఉంటారు. ఇక సరే అండి, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి, మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది, ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను. సో అలా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.